హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఫోన్లో ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజు మీకు నచ్చినట్టుగా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు బోల్డ్ లెటర్స్ కావాలా లేదంటే స్మాల్ లెటర్స్ కావాలా, ఎలా కావాలంటే మీరైతే మీ ఫాంట్ సైజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫాంట్ సైజెస్ ఉంటాయి, చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి. మీకు నచ్చినవి అయితే సెట్ చేసుకోవచ్చు. ముందుగా మీరైతే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక అందరికీ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, థీమ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేశాక థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ చేసుకోగానే మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ పేజ్లో మీకు నచ్చిన ఫాంట్ సైజ్ అయితే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ హోమ్ అండ్ నెక్స్ట్ కేటగిరీస్, నేను యారో మార్క్ సింబల్ చూపిస్తున్నాను కదా, దానిపై కేటగిరీస్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కిందికి అయితే కొంచెం స్క్రోల్ చేస్తే టాప్ లెవెల్ ఫెన్స్ అని కనిపిస్తుంది కదా, అలా డిఫరెంట్ స్టైలిష్లో క్యూట్గా బోల్డ్గా ఇలా చాలా, ఒకటి కాదు రెండు కాదు 100 ఎబోకి ఎక్కువనే ఉంటాయి ఫాంట్ సైజెస్. మీకు చూపించడం కోసం బోల్డ్ పైన లవ్, క్యూట్ ఇలా కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ సైజెస్ ఏది మీకు కావాలంటే దానిపై క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా ఇలా క్లిక్ చేసుకున్నాక మీకు ఏ సైజు కావాలో ఎలా కావాలో మీరైతే ఫస్ట్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఇలా చాలా అయితే ఉంటాయి ఫాంట్ సైజెస్. మీకు నచ్చిన విధంగా మీకు ఎలా కావాలంటే అలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో నేను మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫాంట్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన దానిపై మీరు కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు కింద ఈ విధంగా అయితే వస్తుంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా వస్తుంది. అక్కడ ఫ్రీ అని వస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అది డౌన్లోడ్ అవుతుంది. అప్లై అని వస్తుంది, అప్లై పైన క్లిక్ చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసుకున్నాక రీబూట్ అని అడుగుతుంది, రీబూట్ పై క్లిక్ చేసుకోండి. ఇలా రీబూట్ చేయగానే మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయితే అవుతుంది. సో ఇందాక ఫాంట్ సైజ్ వేరే ఉంది, ఇప్పుడు ఫాంట్ సైజ్ అయితే వేరే ఉంది. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు స్మాల్గా వస్తుంది, ఇందాక కొంచెం లెటర్స్ బిగ్గా వచ్చాయి. సో ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలా ఫాంట్ సైజెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఆ స్టైల్ నచ్చకపోతే మళ్ళీ మీరు సేమ్ యాజ్ థీమ్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రీబూట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఇలా మీరు ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకున్నప్పుడల్లా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది. ఇలా మనకు నచ్చిన స్టైల్ని మనకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎన్నో ఫాంట్ సైజ్ అయితే ఈ థీమ్స్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే చూడండి, మీకు మళ్ళీ నేను చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక ఫాంట్ స్టైల్ గమనించినట్లయితే చూడండి, అది ఇది డిఫరెంట్ అయితే ఉంది, మీరే గమనించారు కదా. సో ఈ విధంగా మనకు కావాల్సిన థీమ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.